ఈ సభకు నమస్కారంలో ఏదైతే చెప్పారో వన్ మినిట్ ఓన్లీ 1 మినిట్ మేము ఈ ప్రాంతం ఒక్క నిమిషం మేడం, ఈ ప్రాంతం అంతా మేము అధ్యయనం చేయడం జరిగింది. నవాబుపేటలో నీళ్ళు వచ్చింది వాస్తవం. అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం కానీ ఏదో ఒకటి ఆ గ్రామాన్ని చేయవలసిన బాధ్యత ఉంది. ఎక్స్పాన్షన్ అనేది కరెక్ట్గా మీరు అక్కడ చెప్పలేదు. అదేవిధంగా నీళ్లు రాకుండా కంపెనీకి అడ్డకట్ట వేసుకున్నారు. మీరు ఈ దారులను మూసేశారు. మీరు నీళ్లు గ్రామాల మీద వదిలిపెట్టేశారు. చిన్న వంక ఉంది, వంక ద్వారా ఊర్లేక ఆ విధంగా వస్తున్నాయి. కాబట్టి నేను యజమాన్యాన్ని కోరేటువంటి అంశం ఏంటంటే మీరు యథాతథంగా పోకుండా అడ్డకట్ట వేసి మట్టి పోసి అంతా చేశారు. కాబట్టి మీరు ప్రత్యామ్నాయ మార్గం చూసుకొని ఇక్కడ ఎక్స్పాన్షన్కు పర్మిషన్ వచ్చినా రాకుండా ఎగ్జిస్టింగ్ ప్లాంట్కు ఖచ్చితంగా నీళ్లను మీ ఫ్యాక్టరీ నుంచి బోర్ లైన్ వేసుకోండి, లేకపోతే పైపులు వేసుకోండి, గుంతలు దోకోండి, ఏమన్నా దోకోండి. ప్రజల దగ్గరికి పోనీయకుండా వంకలు పెద్ద చేసుకోండి, పైప్ లైన్ చేసుకొని పంపించాలని చెప్తా ఉన్నాను నేను. అదేవిధంగా మనకు ఈరోజు సమావేశం ఏంటంటే ప్రతి ఒక్కరి గొంతు వినవలసిన అవసరం ఉంది. ప్రతి సమస్య వినాలి. ఒక రైతు చనిపోయినందుకు నేను నివాళులు అర్పిస్తూ ఆయనకు ఈ యజమాన్యం నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క రైతులను అన్యాయం చేస్తున్నారు కంపెనీలు. ఈ యొక్క భారతదేశంలో 98% సిమెంట్ కంపెనీలన్నీ ప్రైవేట్ యజమాన్యాల్లో ఉన్నాయి. గవర్నమెంట్ యజమాన్యంలో ఉంటాయి, ఇలాంటి చెప్పుకోవడానికి ఉంటాయి, కానీ 1-2 కూడా ఉన్నాయి. కాబట్టి ఉపాధి ఉద్యోగాలు, సిఎస్ఆర్ ఫండ్, డిఎంఎఫ్ ఫండ్ ఖర్చు పెడుతూ నీళ్లను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో గ్రామంలో మీరు పోకుండా మీరు చూడవలసిన బాధ్యత ఉందని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.